హలో హాయ్ అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వసంత పంచమి కదండి, సరస్వతి అమ్మవారికి పూజ చేసుకుందామని ముందుగా ఇలా ఫోటో అది పెట్టుకున్న. సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇంకా విఘ్నేశ్వరుడు కలిపి ఉన్న ఫోటో ఉందండి నా దగ్గర. ఇంకా ఆ ఫోటో ఇలా పెట్టుకొని చిన్న పీట అది వేసుకొని సరస్వతీదేవి చిన్న విగ్రహం ఉంటే ఇలాగ అమ్మవారి విగ్రహం అది పెట్టుకున్న. ఇంకా అమ్మవారి విగ్రహం అది ఇలా పెట్టుకొని గంధం బుట్టలు అవి పెట్టుకొని ఇంకా పూలతో అలంకరణ అది చేసుకున్న. ఇంకా అలంకరణ అంతా అయిపోయాక ఆవునేతితో దీపం అది వెలిగించుకున్నానండి. ఇంకా ఇవాళ క్షీర దీపం కూడా వెలిగించుకున్నా, అంటే పాల దీపం అండి. పాలతో ఇలాగా దీపం అది వెలిగించుకున్నా. ఇంకా దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని అమ్మవారికి అష్టోత్తర నామాలు అవి చదువుకున్నా. ఇంకా సరస్వతీదేవిని శ్యామలాదేవి అని కూడా అంటారు కదండి. ఇంకా శ్యామలాదేవి అష్టోత్తరం కూడా చదువుకొని ఇంకా సరస్వతీదేవి అష్టోత్తర నామాలు అవి చదువుకొని పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా హారతి అది చూపించుకొని అమ్మవారికి పంచహారతి అది ఇలా చూపించుకున్నా. అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నా. ఇంకా శ్యామలాదేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి కదండి. ఈ నెల 19వ తారీఖు నుంచి నాకు కుదరక కొన్ని రోజులు చేసుకోలే. ఇంక ఇవాళ సరస్వతీదేవి పూజ అది ఇలా చేసుకున్నాను నేను. ఇంకా అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నా. ఓం సరస్వతీదేవియే నమః అనే నామాన్ని 21 సార్లు చదువుకుంటూ అష్టోత్తర నామాలు అవి చదువుకొని ఇవాళ పూజ ఇలా చేసుకున్నానండి. వసంత పంచమి రోజున ఇంకా పూజ సరస్వతీదేవి పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఫ్లోర్ మీద బియ్యపిండి ముగ్గది వేస్తా కదా, అదే చూపిస్తున్నానండి. ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ అది కొట్టి లాస్ట్లో ఇంకా పంచహారతి అది చూపించుకున్నా. అమ్మవారికి దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని తాంబూలం కూడా ప్రసాదించుకున్నానండి. ఇంకా నేను ఎలా పూజ అయితే చేసుకున్నానో ఇవాళ అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను. ఇదిగోండి నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ హారతి అది తీసుకుంటారని హారతి అది చూపిస్తున్నా మీ అందరికీ. ఇంకా ఈరోజు ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను నేను. అమ్మవారికి సరస్వతి అమ్మవారికి పూజ అది ఇలా చేసుకున్నానండి. ఇంకా నా దగ్గర ఏదైతే ఉన్నాయో అన్నీ సమర్పించుకున్న అమ్మవారికి. కాకపోతే కొంచెం వైట్ పువ్వులు ఇవ్వండి నా దగ్గర, తెల్ల పువ్వులు పెట్టుకోలే అమ్మవారికి. నా దగ్గర ఉన్న పూలతోటే పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేను. ఇదిగోండి ఇంకా పూజ అయ్యేంత వరకు ఓం సరస్వతీదేవియే నమః, ఓం సరస్వతీదేవియే నమః అనే నామాన్ని చదువుకుంటూ పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నా. ఇంక ఇవాళ ఫ్రైడే కదండి, తులసి అమ్మవారి పూజ అది చేసుకున్నాను నేను. మార్నింగ్ తులసి అమ్మవారి పూజ చేసుకొని ఇంకా ఇదిగోండి ఇలా తులసి అమ్మవారికి పూజ అది చేసుకున్నాను ఫ్రైడే అని. ప్రతిరోజు చేసుకుంటా. ఇంకా ఫ్రైడే పసుపు కుంకుమ బొట్లు అవి అలంకరించుకొని తులసి అమ్మవారికి ఇలా పూజ అది చేసుకుంటా. అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నా. ఇంకా ద్వారలక్ష్మి పూజ కూడా చేసుకుంటానండి ప్రతి ఫ్రైడే. ఇదిగోండి ఇలా గుమ్మానికి బొట్లు అవి పెట్టుకొని ఇంక ఇలాగ రెండు వైపుల దీపం అది వెలిగించుకొని ప్రతి వారం శుక్రవారం రోజు ఇలా ద్వారలక్ష్మి పూజ అది చేసుకుంటా. ఇంకా అన్నపూర్ణదేవి పూజ కూడా ఇలాగే చేసుకుంటానండి శుక్రవారం. అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.